హాయ్ డిజిటల్ ఫ్రెండ్స్. పోయిన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే బ్లాగర్ క్రియేట్ చేయడానికి జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయడం ఎలాగో మనం నేర్చుకున్నాం. ఈరోజు అసలు బ్లాగర్ చేశాక గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు అమౌంట్ ఎంతవరకు వస్తుంది, అసలు గూగుల్ యాడ్సెన్స్ నుంచి అమౌంట్ వస్తుందా లేదా, ఏ నీచ్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లారిటీగా మనము తెలుసుకుందాం. ఓకేనా? రైట్. గూగుల్ నుంచి ఎర్న్ చేస్తున్నాను అమౌంట్. ఓకేనా అండి? ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ $59 నేను ఎర్న్ చేశాను. మీకు ఏది కూడా నేను జస్ట్ చూసి చేయడం కాదు, నేను ప్రాక్టికల్గా నేను చేసి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, మనకు గూగుల్ చెప్తుంది ఏమని, మీరు గూగుల్ యాడ్సెన్స్ నుంచి కూడా అమౌంట్ సంపాదించవచ్చు అని. అయితే ఈ నీచ్ కేటగిరీని చూసారా, క్లిక్ చేస్తే చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్త్ గురించి కంటెంట్ చేశారనుకోండి, హెల్త్ గురించి బ్లాగ్ చేశారనుకోండి, చేసిన తర్వాత మంత్లీ వచ్చేసి మన మంత్లీ పేజ్ వ్యూస్ 50,000 ఉన్నారనుకోండి, మనకి ఎంత వస్తుంది? $1,900 వస్తుంది. ఏ నీచ్లో? హెల్త్ నీచ్లో. తర్వాత లేకపోతే హోమ్ గార్డెనర్స్ కానీ, ఇంటర్నెట్ టెలికామ్ కానీ, జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ మారుదాం. అసలు జాబ్లో ఎంత ఉంది? 50,000 పేజెస్ చూస్తే ఎంత వస్తుంది? $1,000 వస్తుంది, $1,000 వస్తుంది. గేమ్స్ది, ఫుడ్ది చూద్దాం. అంటే ప్రతిదీ కూడా మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. మన కేటగిరీ ఏదైతే ఎంచుకుంటామో ఆ కేటగిరీకి ఎంచుకున్నది గూగుల్ మనకి ఎంత ఇస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? 1100 ఫుడ్ పైన. అదే మీరు చూడండి, రియల్ ఎస్టేట్ చూడండి, $1,700. $1,700 ఒకసారి చూడండి, ఇక్కడ $1,700 ఇన్ రూపీస్ కొట్టండి, ఎంత వస్తుంది చెప్పండి? 1,42,321. అంటే అప్రాక్సిమేట్లీ 1,42,000 ఫర్ మంత్. మీకు డౌట్ లేదండి, ఖచ్చితంగా గూగుల్ యాడ్సెన్స్ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే మీరు ఎంచుకున్న నీచ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ఎంచుకునండి. సైన్స్లో చూడండి, $1,200. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కొట్టండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ హాబీస్ కానీ, హెల్త్ కానీ, ఇక్కడ మీకు ఏదైతే ఏ నీచ్ అయితే కావాలి అనుకుంటున్నారో, బ్యూటీ చూద్దాం. చూడండి, $1,200 బ్యూటీ అండ్ ఫిట్నెస్ పైన. కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, లిడ్స్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ నీచ్ పైన చూడండి, 2,400 అంటే 2,400. లెట్స్ ఇమాజిన్, చూడదాం, 2,400, 2 lakhs ఫర్ మంత్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నేను లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి డైరెక్ట్గా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చిన తర్వాత దానిలో ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? రైట్. అయితే పోయిన క్లాస్లో మనము ఇక్కడ వరకు నేర్చుకున్నాం, జీమెయిల్ క్రియేట్ చేసే వరకు మనం నేర్చుకున్నాం ఇక్కడ వరకు. ఓకేనా? వచ్చేసి 9 డాట్స్ ఉంది కదా, ఇక్కడ 9 డాట్స్ పైన క్లిక్ చేయండి. కింద కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లాగర్ అని కనబడుతుంది, బ్లాగర్ పై క్లిక్ చేయండి. బ్లాగర్ పై క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ బ్లాగ్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ టైటిల్కి వచ్చేసి మీరు ఏదైతే హెల్త్ అనుకుంటే హెల్త్ పెట్టండి, ఏది రిలేటెడ్గా ఉంటే అది పెట్టండి. హెల్త్
నెక్స్ట్ హెల్త్ టిప్స్ చూపిస్తుంది. అక్కడ హెల్త్ టిప్స్ అనేది అక్కడ లేదు, నాట్ అవైలబుల్. ఇక్కడ చూడండి, దిస్ బ్లాగ్ అడ్రస్ ఇస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. అంటే మీకు ఎక్కడైతే నీచుకు తగ్గట్టుగా మీరు దాన్ని బ్లాగ్ అడ్రస్గా పెట్టండి. హెల్త్ టిప్స్ వే, ఇది కూడా ఆల్రెడీ ఉంది. వేస్ మీకు అంటే ఏది ఉంటే అక్కడ, మీకు ఏది ఉంటే అది అవైలబుల్గా ఉన్నప్పుడు, ఏది అవైలబుల్గా ఉంటే డైలీ ఇది ఉంది. సో నెక్స్ట్ డిస్ప్లే నేమ్, మీది ఏదైతే చేయాలనుకుంటున్నారో డిస్ప్లే నేమ్ అంటే ఈ యొక్క నేమ్ అనేది పైన చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీ హెల్త్ వై. లెట్స్ ఫినిష్. ఓకే, ఇది బ్లాగ్ క్రియేట్. ఇక్కడ చూడండి, క్రియేట్ చేసింది ఇక్కడ ఉంది. ఒకసారి మీరు వ్యూ చూద్దాం. వ్యూ చూస్తే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మనీ హెల్త్ వే ఇక్కడ వచ్చింది ఇక్కడ. ఓకేనా, లెట్స్ సీ. ఒక్కసారి వీటి గురించి మనం తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత, అంటే ఈ యొక్క మెను తెలుసుకున్న తర్వాత ఫర్దర్ నేను మెయిన్ టాపిక్ వెళ్తాను. ఇక్కడ మనం ప్రతిరోజు ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ పోస్ట్ ఇక్కడ ఉండాలి, పోస్టులు ఇక్కడ ఉండాలి. స్టాటస్ అనేవి మనం అసలు ఫాలోవర్స్ ఎంత ఉంటున్నారు, మనం ఎన్ని పోస్టులు చేసినాం, కమెంట్స్ ఎన్ని వచ్చినాయి, దాని యొక్క రిలేటెడ్ పోస్టులు. అంటే ఇక్కడ పోస్టులు పేజెస్ వేరే, గమనించండి, పేజెస్ వేరు, పోస్టులు వేరు. దిస్ ఈజ్ పేజెస్, దిస్ ఈజ్ పోస్ట్. ఓకేనండి, పేజెస్ వేరు, పోస్టులు వేరు. అంటే వీటి యొక్క స్టాటస్ కనబడుతుంది. అది ఎరన్స్. ఇప్పుడు ఆఫ్టర్ గూగుల్ యాడ్సెన్స్ అప్లై చేసిన తర్వాత ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ పేజెస్, మనం పేజెస్ క్రియేట్ చేయాలి. లేఅవుట్, అలాగే థీమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, సెట్టింగ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఈ ఒకటొకటి నేను తర్వాత చెప్తాను. కొన్ని సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాతనే మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలి. అయితే ఇక్కడ మనం పోస్టులు ప్రతిరోజు చేయాలి. మినిమం 1 గంట కానీ 2 గంటలు మీరు స్పెండ్ చేయగలిగితే, మంచి కంటెంట్ ఇవ్వగలిగితే, ఇక్కడ చూడండి, న్యూ పోస్ట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం పోస్ట్ ఎలా చేయాలని చూపిస్తున్నాను మీకు. చేసిన తర్వాత ఇక్కడ కడుపులో మంట తగ్గాలంటే ఏం చేయాలి అనేది రాదాం అనుకుందాం అనుకోండి. వాట్ టు డూ రిడ్యూస్ బర్నింగ్ ఇన్ స్టమక్. ఈ మధ్యలో మనం చాట్‌జీపీటీ చాలా విన్నాం కదండి. మనం చాట్‌జీపీటీలోకి వెళ్ళి కూడా కంటెంట్ తీసుకోవచ్చు. మంచి మంచి కంటెంట్ వస్తుంది చాట్‌జీపీటీలోకి వెళ్ళి కూడా. అంటే అదే తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, అదే చూపిస్తుంది మొత్తం అదే. లైఫ్ స్టైల్ చేంజెస్, ఈటింగ్ స్మాల్ మీల్స్, అవాయిడ్ ట్రిగ్గర్ ఫుడ్స్. చూడండి, అసలు హైడ్రేషన్ డైట్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్రతిది అదే చూపిస్తుంది, అదే చేస్తుంది. అంటే మీరు ఏం చేయని అవసరం లేదు. జస్ట్ ఏఐ యూజ్ చేసి, చాట్‌జీపీటీ యూజ్ చేసి కూడా మనం బ్లాగర్ని చేయొచ్చు. దాని నో డౌట్ అబౌట్. జస్ట్ ఇక్కడ చూడండి, మనం పేజ్ చేసా, ఏం సింపుల్. ఇక్కడ కాపీ చేయండి, రెడ్యూస్ రైట్, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మార్చుకోవాలి, ఎట్లా ఉందో అలాగనే మనం పేస్ట్ చేయకూడదు. ఇవన్నీ తీసేసేయాలి ఇక్కడికి వెళ్ళి. జస్ట్ టైం బిన్ నేను ఇది ఒకటి చేస్తున్నాను, తర్వాత మీరు అన్నీ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను ఇది ఒకటి చేస్తున్నాను, తర్వాత మీకు ఇష్టం వచ్చిందిగా మీరు మార్చుకోండి.
మీకు ఎలా అనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఎక్కడ ఇది? ఇక్కడ. మీరు తెలుగు అయితే తెలుగు, ఏది ఉంటే అది. ఓకేనా? ఓకేనా? రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ వచ్చేసరికి మీరు ఇక్కడైనా చేసి ఇక్కడ టైటిల్ అని ఉందా, ఇక్కడ టైటిల్ దగ్గర ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. లేదు అంటారంటే ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఇట్లా ఇంగ్లీష్ తెచ్చిన తర్వాతనే మీరు ఇంకొకటి ఇక్కడ తర్వాత పోస్టర్ కూడా క్రియేట్ చేయాలండి. మీరు మ్యాటర్ అంతా సెట్ చేసుకున్న తర్వాత కూడా పోస్టర్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఏలో చేస్తారు కదా, చేసిన తర్వాత మ్యాటర్ వస్తుంది, ఇక కంటెంట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. పోస్టర్ కూడా కావాలి కాబట్టి జస్ట్ ఇమేజెస్ అని కొట్టండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ అని ఉందా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పర్లేదు, జస్ట్ కప్పులో గ్యాస్ లేకపోతే ఏదైనా పెట్టండి, మంచిగా చూసి పెట్టండి. ఇది తీసుకోండి, తీసుకొని స్క్రీన్ షాట్ చేసి దీన్ని సేవ్ చేసి లేకపోతే దీనిలో స్క్రాప్, ఓకేనా, తీసుకొని ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ ఏదో ఒకటి మీకు నచ్చిన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఇమేజ్ తీసుకున్నామో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఇమేజ్ దాన్ని మీకు ఎట్లా స్టైల్ కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా ఇక్కడ సెట్టింగ్ ఉందండి, సెట్టింగ్ చేంజ్ చేసి స్మాల్ ఉంటే స్మాల్, లార్జ్ ఉంటే లార్జ్, ఎక్స్ లార్జ్ ఉంటే లార్జ్, మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ అప్డేట్ చేయండి. ఇంకొకటి దీనిపైన ఏంటంటారంటే మీరు ఎక్కడైనా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ కలర్ కూడా పెట్టుకోవచ్చు, యాడ్ క్యాప్స్ కూడా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా అండి? సెట్టింగ్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే యాడ్ క్యాప్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటారంటే ఇది ఎలా అంటే అలా మార్చుకుంటుంది అదే. మీరు జస్ట్ ఏం లేదు అండి, ఇక అక్కడికి వెళ్తుంది చూడండి, మిడిల్ లేకపోతే లెఫ్ట్, అంటే మీకు ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇది. ఓకేనండి? బెటర్ ఏంటంటారంటే మిడిల్లో పెట్టుకోవడం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? రైట్, పెట్టుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? ఈ సెంటర్కి తీసుకురండి. చూడండి మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా మీరు చెప్పిన ఖచ్చితంగా 100%, దాని డౌట్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పారాగ్రాఫ్, ఇది మేజర్ హెడ్డింగ్. ఇక్కడ చూడండి మేజర్ హెడ్డింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత నార్మల్ ఉంది కదా, మేజర్ పెట్టండి. దీని తర్వాత లార్జెస్ అని పెట్టండి, ఎందుకంటే మంచిగా కనబడడానికి. ఇక్కడ ఫాంట్స్ అని ఉందా, ఇక్కడ ఫాంట్స్ అనేది ఏదని ఇవ్వండి. ఓకే, ఇది తెలుగులో ఉంది కాబట్టి ఇలా ఉంది. తెలుగులోకి ఫాంట్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ యాడ్ మోర్ ఫాంట్స్ అని ఉందా, ఇది నేను సపరేట్గా దీనికి ఒక వీలైతే క్లాస్ చెప్తాను. ఇక్కడ యాడ్ మోర్ ఫాంట్స్ చేసినప్పుడు మనం గూగుల్ నుంచి ఫాంట్స్ తీసుకురావచ్చు. ఇక్కడ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఫాంట్స్ అని వస్తుంది, తెలుగు ఫాంట్స్ కానీ అలా వస్తుంది. మీరు ఒకసారి వీలైతే చూడండి ఒకసారి. ఓకే, ఇది మేజర్ హెడ్డింగ్, లార్జెస్ట్. ఓకే, తర్వాత మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. ఏరియా, ఇది మళ్ళీ సెంటర్, ఇది ఉన్న తర్వాత ఈ సెంటర్కి తీసుకెళ్ళాలి, ఇలా ఉంటే బాగుండదు కాబట్టి దీన్ని ఏం చేస్తారు, సెంటర్ అలైన్ మంచిగా ఉండడానికి. దీనికి మళ్ళీ మనం కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కలర్స్, టెక్స్ట్ కలర్ ఉందా, ఏదన్నా వేసుకోవచ్చు. ఓకే, ఇది చూడండి దీని కూడా కావాలంటే దీని కలర్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా సైడింగ్ అండ్ కాబట్టి. దీని సైజ్ చేంజ్ చేయాలండి, చిన్న ఉంది కదా, సైజ్ చేంజ్ చేయాలి. పారాగ్రాఫ్ అని పెట్టండి, ఎందుకంటే పారాగ్రాఫ్ కాబట్టి. లార్జ్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మీకు మళ్ళీ నచ్చిన స్టైల్ ఏదైనా పెట్టుకోవచ్చు. రైట్,
చాలా బాగుంది కదా, నైస్. ఓకే, రైట్. ఓకేనా. మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ఇది ఓకేనా, ఇది బోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. బోల్డ్, ఇక్కడ బోల్డ్ పెట్టండి, స్టైల్ చేంజ్ చేయండి. ఒకటి ఒకటి ఇక చూడండి, కింద ఇవి కొడితే కింద లైన్ వస్తుంది. తీసేయాలంటే కూడా మళ్ళీ తీసేయచ్చు, అవి సపరేట్గా పెట్టవచ్చు. ఇంకొకటి, మీకు ఈ పేజ్ కాకుండా వేరే పేజ్ కూడా వెళ్ళాలి అంటారు అనుకుంటే దీనిపైన లింక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏదైతే లింక్ కావాలనో ఆ లింక్ అప్లై చేసి ఇక్కడ ప్రూవ్ చేస్తే అప్లై చేస్తే డైరెక్ట్గా అవుతుంది. మీకు మరీ ఏమన్నా మీకు డౌట్గా అనిపిస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో జాయిన్ కావండి, కమెంట్ అనేది చేయండి. లేదు అంటారంటే వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేసిన కానీ మీకు ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. దీని తర్వాత వీడియోస్ కూడా చేయొచ్చు, ఓకేనా. మీరు ఎలిమెంట్ కూడా చేసుకోవచ్చు. మనం తీసుకోవాలి గూగుల్ నుండి ఆ కీవర్డ్స్ సపరేట్గా, నేను ఒక క్లాస్ చెప్తాను. ఆ క్లాస్ని బట్టి కీవర్డ్స్ అసలు ఎలా తీసుకోవాలి, మనం చాట్ జీపీటీ తోటి కూడా కీవర్డ్స్ని తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ హెల్త్ అని కొడుతున్నాను నేను. ఓకే, రైట్. హెల్త్ కానీ హెల్త్ టిప్స్ కానీ ఏదైనా కానీ ఇవ్వచ్చు. అక్కడ లేబుల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి పబ్లిష్ కొట్టేసేయండి. పబ్లిష్ కొట్టిన తర్వాత క్లిక్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ వ్యూ అని ఉందా, అది ఎలా వస్తుందో మనకు తెలియాలంటే మళ్ళీ వ్యూ పైన క్లిక్ చేయాలి, చూడాలి. ఓకే, కడుపులో మంట తగ్గాలంటే ఏం చేయాలి. ఓకే, రైట్, బాగుంది కదా, రైట్. ఓకే, ఇలా చాట్ జీపీటీ యూజ్ చేసి మోర్ ఆఫ్ కంటెంట్ రోజు మీరు 2 గంటలు కష్టపడచాలండి. మంచి చాట్ జీపీటీ చాలా అవైలబుల్ ఉంది, ఎంత యూజ్ చేసుకోవాలంటే అంత యూజ్ అవుతుంది. మీకు తెలుసో చాట్ జీపీటీలో తెలుగు కూడా వస్తుంది, అర్థమవుతుందా, తెలుగు కూడా వస్తుంది. ట్రై చేయండి, ఓకేనా అండి, రైట్. ఓకే, అయితే నేను ఇది కొంచెం చూడడానికి ఇది బాగుంది, కాకపోతే ఇక్కడ మనీ హెల్త్ వే అని ఇక్కడ అంటే కొంచెం అంత అట్రాక్షన్గా లేదు, ఓకేనా అండి. దీని గురించి థీమ్స్ ఎలా చేంజ్ చేయాలి, థీమ్స్ మనం ఎలా తీసుకోవాలి, ఆ థీమ్స్ను మనం ఎలా తీసుకుంటే గూగుల్ యాడ్సెన్స్కు తొందరగా అప్రూవల్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో, ఈ క్లాస్ మీకు కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి.